మొట్టమొదటి కొండ ఏమో ఆశీర్వాదాన్ని ఇచ్చింది కొండ. మొట్టమొదటి కొండ ఏమో కుటుంబాన్ని పోషించింది. మొట్టమొదటి కొండేమో తన బిడ్డల్ని కాపాడుకోగలిగింది. మొట్టమొదటి కొండేమో తన కుటుంబ పరువు పోకుండా కాపాడగలిగినది కొండ. రెండో కొండ పెద్ద కొండ. ఏం కొండ ఇది? ఈ కొండ పేరు ఏం పెడదామంటే విషపు కొండ. ఏ కొండ? విషపు కొండ. శిష్యులకి చెప్పాడు ఎలీషా, ఏమన్నా తెలుసా? ఇదిగో మీరు కూర వండాలి, ఆహారం వండాలి, మీరు కూరాకులు తీసుకురాపోండి అని పంపించాడంట అడవిలోకి. హల్లెలూయా. ఎక్కడికి పంపించాడు? అడవిలోకి పంపించాడు కూరాకులు తేటానికి. ఆకులు తీసుకొచ్చారంటే వండడానికి తీసుకొస్తే దాని గుణం ఎరగక ఆ కొండలు వేస్తే అందరూ కూర్చున్నారంట, రౌండ్గా కూర్చున్నారంట తిందాము అని. ఏం చేద్దామని? తిందామని కూర్చున్నారట. తిందామని కూర్చుంటే ఇదిగో అందరూ తింటూ రుచి చూచాడంట దైవ సేవకుడు రుచి చూచి అంటున్నాడు, అయ్యా ఈ గుణం ఎరుగుక ఇదిగో భోజనములో ఆ కూరలో విషం ఉన్నది. ఏమున్నది? దాని స్వభావం ఎరుగక తీసుకొని వచ్చి కూర వండారు. కూర వంటే విషంగా మారింది, విషపు కొండగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మంచిదానివేలే కానీ నీలో ఏముంది? చెప్పండి. చేదు అనండి. చేదు. నీకు బట్టిని చేదు ప్రపంచంలో ఎవరికి బట్ల. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మంచిదానివే కానీ నీలో ఏముందంట? ఆ చేదు ఉండబట్టి నువ్వు కూడా ఏమైపోయావు? విషపు దానివి అయిపోయావు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా పడిపోయావు, ఆత్మ సంబంధంగా నడవలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీలో గుణమెరుగుక ఏముందో తెలుసా? చెడు.